కొరకు బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 33 వర్స్ 3. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసు క్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తనకు మొరపెట్టు వారికి ఆయన నిశ్చయముగా జవాబునిచ్చేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. నిజమే, మానవ జీవితంలో తను ఎదుర్కొనేటటువంటి సమస్యలకు ఎంతమాత్రం పరిష్కారం దొరకని పరిస్థితులను ఎందరో అనుభవించుచున్నారు. మానవ సహాయము, ధన సహాయము, తమకున్నటువంటి ఏదీ కూడా ఉపయోగపడని కొన్ని పరిస్థితుల్లో నిరాశ, నిస్పృహతో ఎంతోమంది తమ జీవితాన్ని ఈ లోకంలో విడిచిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మనుషులను కలుగు చేసినటువంటి దేవుడు ఉన్నారు. నిశ్చయముగా ఆయన యొద్దకు వచ్చి గనక ఏ వ్యక్తి అయినా మొరపెడితే ఆయన వారికి జవాబిస్తాడు. కార్యాల ద్వారా, దర్శనాల ద్వారా, తగిన ఆలోచన ద్వారా మనకు మేలు కలుగుటకై ఆయన జవాబిచ్చేటటువంటి దేవుడుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 వర్స్ 17-18. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17-18 వచనాల్లో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దానియేలు తన స్నేహితులతో తెలియచేసినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ సంగతిని గురించినటువంటి విషయాలు పరలోకమందున్నటువంటి దేవుడు తమకు వాటిని తెలియపరచాలని ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. జరిగినటువంటి సంఘటనను మనం పరిశీలన చేస్తే బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 వర్స్ 1, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో, నెబుకద్నెజరు అనే రాజు అతడు తన పరిపాలన కాలములో తాను కలలు కన్నాడు. ఆ కలల ద్వారా తన మనసు కలతపడి నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. అయితే తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై తన దేశంలో ఉన్న శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలవనంపుడని చెప్పి అతడు ఆజ్ఞీయగా వారు రాజు సముఖమునకు వచ్చారు. రాజు తాను కన్న కల యొక్క భావం తెలుసుకున్న వలనని తనకున్న మనోవ్యాకులమును అతడు వారి యొద్ద తెలియపరచగా, వారు రాజుగారి మాటలు విన్న తర్వాత తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావం తెలియచేస్తాము అని చెప్పి వారు తెలియపరిచారు. ఆ సమయంలో రాజు వారితో పలికినటువంటి ఒక ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే, నేను దాన్ని మరచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియచేయాలి, లేనట్లయితే తుత్తునీయులుగా చేయబడతారు అని చెప్పి తెలియపరిచినటువంటి మాట వారందరిని ఎంతో కలవరపరిచింది. అయితే దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా నశింప చేయాలని రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఆ సంగతి దానియేలుకు తెలియపరచబడగా, దానియేలు ఈ విషయమై రాజ దేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి అరియోకు దగ్గరికి వెళ్ళి జ్ఞానయుక్తంగా అతడు మనవి చేశాడు. తమకు సమయం దయచేయమని రాజును బ్రతిమాలగా రాజు వారికి సమయం ఇచ్చారు. ఆ సమయంలో భాగంగా అతడు వెళ్ళి ప్రభు సన్నిధిలో తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేయగా, మర్మమై ఉన్నటువంటి సంగతులను దేవుడు వారికి బయలుపరిచినటువంటి విషయాలను మనం ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలం. ఎప్పుడైతే వారు ఈ విధముగా రాజుకొచ్చిన కలను, ఆ కలభావాన్ని వారికి తెలియపరచగా, రాజు ఈ దానియేలు తన స్నేహితుల విషయమై వర్స్ 47
47వ వచనం, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చి, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించుటను అంతటి దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు షడ్రకు మేషకు అబెద్నెగో అనే వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవునికి మొరపెడితే నిశ్చయముగా మరుగైయున్న ప్రతి విషయాలను ఆయన బయలుపరుస్తాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగో విశ్వాసంతో ప్రార్థన చేశారు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో రాజుకు ఆ సంగతులను తెలియపరిచారు. దేవునికి మొరపెట్టక తాము కలిగినటువంటి జ్ఞానంతో రాజుకు తెలియపరచ ఉద్దేశించిన వారు ఏమాత్రము కూడా రాజు ఎదుట నిలబడలేకపోయారు. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నటువంటి దేవునిని నాడు నెబుకద్నెజరు ఏ విధముగా మహిమపరిచారో ఆ మహిమను పొందు దేవుడే ఈ దినం అంటున్నారు కదా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని. నిశ్చయముగా ఆయన సెలవిచ్చిన ఈ వాగ్దానం మీ జీవితంలో మీరు పొందినట్లు ఆయన కోరిన రీతిగా ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకున్న ప్రతి సమస్యల నుండి ఆయన మీకు పరిష్కారమునిచ్చి కృపాక్షేమములతో నెమ్మది సమాధానం ఇచ్చి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా మేలు కలుగు చేదురుగాక. మీ పరిచయలో ప్రయాసపడుతున్న సేవకులను, వారి కుటుంబమును దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. పలు ప్రయత్నాల్లో విఫలమై కృంగిన వారు మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి వచ్చు జవాబును ఆశీర్వాదమును పొందటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్.